బాబమ్మ హాయ్ హాయ్ హీరో ముఖం మీద నీ గట్లొస్తాను దయ్యం వచ్చిందండి లోపలికి బిడ్డ రియల్ బిడ్డ వీళ్ళు ఫేక్ బిడ్డలు ఇద్దరు దొంగ బిడ్డలు అందం అందం ఇది అందానికి అందం అయినా మగోనికి పొట్ట బట్ట అందం అని చెప్పేసి ఒక పెద్ద కథ ఎప్పుడు వెనకట చెప్పింది అందానికి మారు పేరు అందమా మధ్యలో బ్రోకర్ గా నేనే అందమా నేనే ఇంత అందంగా ఎట్లా పుట్టినావు అది నన్ను అరే ఫోటోగ్రాఫర్ కూడా సీన్లు పెట్టారు రా బాబాయ్ దునుకుడు గీసుడు అని గంట కొట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. చాలా ముఖాలు గిట్రా అట్లా ఎండ పడుతుంది. చాలా రోజుల తర్వాత ముఖం మీద నీ గట్లొస్తాను దయ్యం వచ్చిందండి లోపలికి. ఫ్రెండ్స్ ముఖం మీద మొత్తం వస్తుంది ఇద్దరి మీద దయ్యాలు. సో ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ 9 అయితే స్టార్ట్ చేస్తాను. 9 కదా. చాలా రోజుల తర్వాత అప్పుడిప్పుడు 22వ తారీఖు 20వ తీసినాం. మళ్ళీ ఇలా 10వ తారీఖు 11వ తారీఖు స్టార్ట్ చేస్తాను. సిరి వల్లనే మొత్తం గ్యాప్ వచ్చింది. వినాయక చవితికి మొత్తం ఎగిరింది, జరాలు తెచ్చుకున్నది, గ్లూకోజులు పెట్టుకున్నది. ఇప్పటికి దగ్గరే నాకు అట్లా కావాలని చేస్తాను. ఈరోజు అయితే వీడియో నేనే తీస్తానా. ఈ జాంకాయలు మొత్తం తిని జ్వరం తీసుకొచ్చుకున్నది మా బాపమ్మ కూడా. బాపమ్మ హాయ్. బాపమ్మ కొత్తిల్లు కడతాంది. ఇక 4 అయితే కొత్తింట్లో పోతుంది. ఇక కొత్తింట్లో కాట ఇన్వైట్ చేయవా మా వాళ్ళను? పిలువవా అంట పిలుస్తాడు. ఇంట్లో వచ్చేటప్పుడు పిలుస్తాడు. అందరు వస్తే ఇక కింటనే వేయాలి, 2 కింటలు వేయాలి. మా బాపమ్మ వాళ్ళ బిడ్డ రియల్ బిడ్డ, వీళ్ళు ఫేక్ బిడ్డలు ఇద్దరు దొంగ బిడ్డలు. దొంగ బిడ్డ దొంగ కొడుకు. నిజమైన బిడ్డ వచ్చింది. సో షూట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే లేట్ అది 10 అవుతుంది. నేనే తీస్తాను వీడియో. ఈ రోజు అన్వేషణకి ఖాళీగా ఏం ఆప్షన్ తెలియదు దాంట్లో. తెలుసు. అయ్యో ఇక్కడ రికార్డ్ అని ఉంది. రికార్డ్ అని ఉంటే ఇక్కడ ప్లేస్ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. బ్రోది ఫస్ట్ షాట్ కెమెరా సెట్టింగ్ చేస్తుండు. నువ్వు ఇట్లా కొంచెం కోపం ఉండాలి. ఫస్ట్ వేసాను పిల్ల దొరికింది. ఇగో యాక్షన్ అన్నాక నువ్వు ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ బయటకు వచ్చి కింద ఫోన్ చూసుకుంటారా? యాక్షన్. ఫస్ట్ టేక్ అని చెప్పి అవుతుంది. వచ్చి చక్కగా కూర్చున్నది మాట్లాడకుండా. నువ్వు ఒకసారి ఇట్లా కోపం ఆమె చూసుకుంటా. కోపం ఇట్లా చూడాలి నీకు. అరే మళ్ళీ గట్లనే చూస్తావు. ఏమైందక్క నీకు? అరే మళ్ళీ అట్లనే చూస్తావేందక్క? ఏమైంది అసలు నీకు? అబ్బా అట్లుంటది. హలో నేను వీళ్ళు ఫోన్ కాల్ చేసి బయటనే కదా. తర్వాత ఇంట్లోకి వెళ్ళే చెప్తావు. చూడు అందం అందం ఇది అందానికి అందం. పాడను ఒక పాట నాకు. అదే పాడిని చెల్లె కోసం ఒక పాట. బయట అందరు ఉన్నారు. ఈ రాఖీ పండుగకి ఒక రీల్ తీసుకుంటే అయిపోం మనం. నేను కొంగు చాపుతాను అనుకుంటా, కానీ అది చేయలేం మనం. శివన్న 1000 రూపాయలు ఇచ్చి కానీ ఇక లేట్ అవుతుంది, వర్షం పడేటట్టున్నది. సో ఇప్పుడైతే మన పొలాల పల్లె లొకేషన్కి వచ్చినాం. హాయ్ హీరో వచ్చింది ఇప్పుడు. వాళ్ళ సీన్ ఫస్ట్ సీన్ ఇప్పుడు ఇక్కడ నడుతుంది. ఇక అందమా అందమా అందానికి మారు పేరు అందమా. అందమా అందమా నేనే. అందానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఇవ్వండి. సిరి అందానికి మీరు ఇచ్చే మార్కులు ఎన్నో కింద కామెంట్ చేయండి.
శివ నువ్వు ఎంత ఇస్తావు చెప్పు. నేను 5/5 5 ఇస్తావా? సరే కెమెరా ఉన్నది కాబట్టి కెమెరా ఉన్నది కాబట్టి ఫిల్టర్ పెట్టినా కదా నువ్వురా వానికి 12 ఇవ్వచ్చు. నువ్వెంత ఇస్తావా సిరికి? 5/5. ఓ అయ్యా నువ్వెంత ఇచ్చుకుంటావు అబద్ధం ఆడ. సో ఫ్రెండ్స్ చూడండి సిరికి మీరు ఎంత ఇస్తారో రేటింగ్ ఇక్కడ రాయాలి ఎంత ఇస్తారో. ఇక నాకంటే మీరు ఎట్లైనా 100కు 1000, 2000, 3000, 10,000 అంటారు. అంతే కదా శివ? నాకు పొట్ట లేదు పైన బట్ట లేదు. అయినా మొగోనికి పొట్ట బట్ట అందం అని చెప్పేసి ఒక పెద్ద కవి ఎప్పుడు వెనకట చెప్పిండు. ఆడోళ్ళకు మొగోనికి పొట్ట బట్ట అందం, ఆడోళ్ళకి ఏమందమో మీరే కామెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్ కలుద్దాం ఇక. ఇప్పుడు హీరో ఇక్కడ ఉన్నాడు కూర్చున్నాడు. హీరోని అక్కడ ఉంది, డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను చెప్తా ఎక్కువ చేయకు. నువ్వు ఏదన్నా ఇప్పుడు ఎట్లన్నా చేసుకొని రావాలని చెప్పేసి ఇట్లా చూస్తా అంటావు. ఓకే చూస్తా అంటే ఏంది కథ పడతా నాతోటి చెప్పేసి మీదికి రా. డైరెక్టర్ డైలాగ్ చెప్తాను చూడు, సెల్ చూస్తాను చూడు, సెల్ ఎప్పుడు చెప్పు ముచ్చట్లేనే సీన్ ఉన్నది, సీన్లోనే ఉంటలేదా ముచ్చట్లు తింటాను, ముచ్చట్లు పొందుతాను. చూస్తావు రాలేను నన్ను వెళ్ళాను సరే నేను వెళ్తాను చెప్పేసి అదే నిల్చున్నప్పుడు డైలాగ్ నిల్చో ఫస్ట్ లేదే నువ్వు ఎట్లయినా ఇక్కడికి రా అని చెప్పేసి అంటావు. లేదే ఎట్లయినా ఇప్పుడు ఇక్కడికి రావాల్సిందే అని నేను అంటా అనుకుంటే మెల్లగా స్లైడ్ గా తిప్పుతా నడుచుకుంటూ వస్తా ఉంటుంది. ఏంటి రాలేదు వెళ్ళిపోతే సరే నేను వెళ్తానని పండి ఫోన్ చేయి మీద ఉండాలా మైండ్ ఉన్నాను. అంతా కాదు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిందే. ఏంది రాను నేను రాలేనన్నావు కదా. చలో మనం వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసినాం వేరే స్పాట్కి. చేతన కానీ రారా గిక్కచాలు రారా అంటే వాడు అవపడకుండా ఇక్కడికి పోయింది. సో ఇప్పుడైతే ఇక్కడ షూట్ నడుస్తుంది చూడండి ఎట్లా తీస్తున్నాం. అయ్యో పెద్ద చెల్లి ఇక్కడ ఉన్నది, చిన్న చెల్లె ఎవరు అయితే మాట్లాడుతుంది. పక్క వచ్చి ఫోన్ చేస్తుంది చేతన్కి. అరే నన్ను గుద్దెవరు నువ్వు వచ్చి ఏం లేదు కానీ హీరో వచ్చాడు ఇగో చూడండి. ఇక్కడ చెప్పు ఇంకా ఆగితే నువ్వు సపరేట్ సైలెంట్ గా బైక్ ఎక్కి ఓడే కాదు మా బావని కలవండి ఇక్కడ చెప్పి మా అన్న మా అక్క హెల్ప్ చేస్తున్నారు. నాకు మధ్యలో బ్రోకర్ గా నేనే వెళ్ళా. మా అక్క పక్కనే ఉండి పూచిలే మారు పంపిస్తుంది నన్ను హారతి ఇచ్చి బొట్టు పెట్టి. అది చూడండి అక్క కూడా ఈయన ఉన్నది. మరి అన్న ఏం చేస్తాడు? అనే ఏం లేదు కెమెరా వీడియో తీస్తాడు. యాక్షన్ ఇంకా బండి ఎక్కువ మనం స్టార్ట్ చేసుకొని యాక్షన్. ఇద్దరు దొంగలు చూడు, ఇక ఇద్దరు దొంగలు ఊరత పొలాలలో కలుతారు. అయ్యో కెమెరామ్యాన్ ఇక్కడ ఉన్నాడు. ఓకే యాక్షన్ ఇంకా బైక్ ఎక్కువ స్మైల్ తోటి రెడీ. నువ్వు బండి ఎందుకు కాల్ చేసినావు? అన్ననే ఉంటుంది. రెడీ 1 2 3 యాక్షన్.
పోరా పో మళ్ళీ బెటర్ ఎక్కున్నాడు పో. మా అయితే ఎట్లా చేయాల్సిస్తున్నావు మీ ఇద్దరు ఒకటి మీ బండి అవపడద్దుగా ఇటు పెట్టు గడ పెట్టు గడ పెట్టు ఇప్పుడు వస్తాం వీళ్ళు పోతాను. వదినా చెప్పు ముచ్చట్లు. ఏం చెప్పాలి చెప్పు. ఇంత అందంగా ఎట్లా పుట్టినావు వదినా నువ్వు? మా అన్నకి దొరికినావు నువ్వు. అబ్బా తింటే పుట్టింది అంటారు కదా ముస్లిమ్స్ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు తింటే అందంగా పుడతారు. ఏమో మరి ప్రెగ్నెంట్ లేడీస్ కి మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారు కావచ్చు, టిప్స్ చెప్పరాదు మరి వాళ్ళకి. ఇట్లా వాళ్ళకే చాలా తెలుసు, వాళ్ళే మనకు చెప్తారు. అవునా? అంతే అంటావా? ఫ్రెండ్స్ మళ్ళీ రేకుల కిందకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. ముఖం మొత్తం జిడ్డు జిడ్డు అయింది ఫ్రెండ్స్. తీయగా ఎట్లా వింటారు నాకు అర్థం కాదు. ఎల్లుండి ఇవాళ 13వ తారీఖు 4వ తారీఖు కూడా ఇంక 20 రోజులు ఉన్నది. ఈ లోపు కోచింగ్ అయిపోతుంది. పోతే ఇద్దరు ఒకళ్ళు ఇవాళ 13 నువ్వు చెప్తే 4వ తారీఖు ఇంక 20 రోజులు ఉన్నది. ఈ లోపల వస్తే నాకు కోచింగ్ కూడా అయిపోతుంది. నువ్వేం చేస్తావు అన్న ఫోన్ లా? ఏమైంది సిరి? పోతాండా మీ బావ? నా కోసం 20 రోజులు కూడా ఉండలేవా బాబా? అందరూ అందరు 21వ తారీఖు చిన్న బతుకమ్మ అందరు కాల్ చేస్తారు. అందరు ఇంటికే పోతుంది కదా. నువ్వు ఒక్క హైదరాబాద్ నుండి ఏం చెప్తావు? నా కోసం 20 days ఉండవు బావా. ఎట్లయినా ఇప్పుడు 21 21st కి చిన్న బతుకమ్మ. ఇక హాలిడేస్ కి అందరు ఇంటికి వస్తారు. నువ్వు కూడా ఉండు. నువ్వు హైదరాబాద్ నుండి ఏం చెప్తావు? ఇట్లా అంటావా? ఏం మెంటలోడా? 21 నుంచి చిన్న బతుకమ్మ స్టార్ట్ అయ్యే పండుగ హాలిడేస్ కి అందరు ఇంటికి వస్తారు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోయి ఏం చెప్తావు? సరే ఒకటి చిన్నగా మరి ఆయన అసలు అన్నం తినలేదంట. ఓకే అది స్టిఫ్ ఉండరా? ఆమె చూసుకున్నాడు. రెడీ 1 2 అర్జుడు అర్జుడు ఆమె చూడు. యాక్షన్. నీ మెంటలోడా. ఈ 21st నుంచి చిన్న బతుకమ్మ పోయింది. బతుకమ్మ హాలిడేస్ కి అందరు ఇంటికే వస్తారు. బతుకమ్మ హాలిడేస్ కి అందరు ఇంటికి వస్తారు. నువ్వు హైదరాబాద్ ఏం చేస్తావు? ఏంది కథ? అమ్మాయి వాళ్ళని మెయింటైన్ చేస్తాను వాడా? చూస్తాను. ఈ బతుకమ్మ దసరాకి ఎట్లయినా అందరు ఇంటికే వస్తారు. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఏం చేస్తారు? హైదరాబాద్ అంతా ఇంటికి వస్తారు. హైదరాబాద్ అంతా ఇంటికి వస్తారు. ఈ బతుకమ్మ దసరాకి అందరు ఇంటికే వస్తారు. నువ్వు హైదరాబాద్ పోయి ఏం చేస్తావు చెప్పు? మెయింటైన్ కదా. ఇంకోటి పెట్టుకో సార్. ఇద్దరు ఉన్నారు. నువ్వు చూడరా, ఇద్దరు పెడతానా? ఇట్లా కొడతాను. ఇట్లా ఇట్లా రాసుకున్నట్టు చేసుకో. అది చెయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టుకో. రాసుకున్నట్టు అట్లా. రెడీ 1 2 3 యాక్షన్. ఈ బతుకమ్మ దసరాకి ఎట్లయినా హాలిడేస్. నువ్వు హైదరాబాద్ ఏం చేస్తావు చెప్పు? ఎవరైనా మెయింటైన్ చేస్తున్నావా ఏంది? యాక్షన్. ఈ దసరాకి బతుకమ్మ చూడు ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు సీన్ హైలైట్ ఉంటుంది. ఓకే ఇగో రెడీ 1 2 3 నువ్వు ఇట్లా పట్టుకోవాలి. చెయ్యి ఇట్లా ఇంటికి చేసుకో. యాక్షన్. ఒక్క నిమిషం బాధ ఎందుకు వచ్చినట్టు దూపతి తెచ్చుకోరా వాటర్ కూడా. రెడీ 1 2 3 యాక్షన్. గట్టి గుద్దురా ఆగే నీకు ఉన్నది. చెప్పు అరే ఫ్లో కంటిన్యూ చేయని చెప్పిండ్రా నీకు. ఫ్లో కంటిన్యూ చేయని చెప్పిండ్రా నీకు. ఏం కాదు, అట్లా కంటిన్యూ చేయదాన్ని. ఏముంది? ఇదే సీన్ ఇద్దరే పోవాలి. ఎట్లా అనుకోవాలి? పట్టుకోవాలి. చిక్కలు అవుతుంది. నువ్వు ఆగే దొరుకుతావు నాకని చెప్పు. ఆ రింగ్ అవతలి పో.
ఓకే దమ్ముంటే నా పట్టుకోబావా అని చెప్పి నువ్వు ఎటురుకిరా వీటి కలిసి నిన్ను పట్టుకోవడానికి దమ్ము ఎందుకే అది చెప్పేసి నువ్వు పట్టుకోరా అక్క నువ్వు పక్కకి జరగ కొంచెం నడుచుకుండా నేను అక్కడ రెడీ 1 2 3 యాక్షన్ దమ్ముంటే నన్ను పట్టుకోబావా నిన్ను పడుకున్న దమ్ము ఎందుకే అలా అటురుకురా ఓకే 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 ఫోటోగ్రాఫర్ కూడా అరే ఫోటోగ్రాఫర్ కూడా ఇన్ని సీన్లు పెట్టారు రా బాబు ఈ దునుకుడు గీసుడు ఘోరంగా ఉన్నది రా బాబు వెడ్డింగ్ షూట్ కూడా లేదురా బాబు ఆసాం బాగా వచ్చింది తెలుసా సీన్ బాగా వచ్చింది ఇప్పుడు నీకు ఫోన్ వస్తానండి మీ అన్న ఫోన్ చేస్తా టైం ఏడా లేదు వీళ్ళు ఆడుకుంటానే ఫోన్ చేస్తాడు అన్న పౌజ్ చేసి ఓకే బావ ఓకే బావ ఓకే బావ ఓకే బావ ఓకే ఓకే ఇట్లా అంటే అప్పుడే ఫోన్ పెట్టి పైసలు ఉన్నాయి 20 రూపాయలు ఉంటాయి దాంట్లో ఇది ఫోన్ ఏమైంది ఏం కాదు ఏర్పడదు ఫోన్ ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది ఫస్ట్ నువ్వు ఆమె ఫోన్ చేసినాక నాకు ఫోన్ ఈమెకు ఫోన్ వస్తుంది ఫస్ట్ ఫ్రెండ్ అయ్యిరా మీరు పట్టుకోరా పట్టుకోరు ఆయన చూసి వెళ్ళిపోతారు ఇదిలో చెప్పరు చూసి ఇంకా పుట్టడానికి మీరు పోతాం ఓకే బావ ఓకే బావ నువ్వే గెలుసు ఓకే నువ్వే గెలుచుకున్నావు నువ్వే గెలిచావు అలసిపోయినట్ట అన్న నేను అడ్డంగా రాకుండా కొంచెం ఇంటికెళ్ళి తమ్ముంటే పట్టుకోమా అనుకుంటాను ఓకే ఇదేనా నేను ఇక్కడ ఉన్నావు ఇక్కడ చదివాను ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇక్కడ బయట ఓకే నువ్వే గెలిచావు వద్దు బావా అంతేనా మొత్తం తీసుకుంటుండో ఏం లేదు తమ్ముంటే పట్టుకోను అయితే నానే అని చెప్పేసి అంటే వద్దు బావ నువ్వే గెలిచావు వద్దులే ఏందే మా దమ్ముంటే పట్టుకొని అన్నీ నన్ను అయిపోయింది అప్పుడే నీ దమ్ము సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే మనకు ఎపిసోడ్ 9 అయితే వ్లాగ్ అయిపోయింది సో చూసే వాళ్ళందరూ అయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని టింగ్ టింగ్ అని గంట కొట్టుంది బాయ్ బాయ్